మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి ఏఐవైఎఫ్ డిమాండ్. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలని స్థానిక శాంతినికేతన్ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనేక ప్రాంతాల ద్వారా మత్తు పదార్థాలను తరలిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గంజాయి వ్యాపారం వాహనాల్లో విచ్చలవిడిగా తరలిస్తున్నారని, గంజాయి మహమ్మారి ద్వారా ఈ మధ్య కాలంలో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో న్యాయ విద్య చదివిన యువతపై గంజాయి అలవాటు చేసి ఆమెను మానభంగం చేసి బెదిరించి 5 లక్షల రూపాయలు తీసుకున్న నేపథ్యం ఉందని, ఈ విధంగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్న పూర్తి స్థాయిలో నిలువరించే పరిస్థితి ఇంకా రాలేదని వారన్నారు. మండల కేంద్రంలో నిషేధించబడిన గుట్కా, కైని, పాన్ పరాగ్ లాంటి ప్రమాదకర వ్యాపారాన్ని అరికట్టడంలో జాప్యం చేస్తున్నారని, వెంటనే అమ్మకాలు జరుగుతున్న షాపులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అప్పన్న, సత్యం, శాంతినికేతన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టాలని రణస్థలం మండల కేంద్రంగా ర్యాలీ మానవహారం అనేది చేపట్టడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడి వారి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యావంతులైన వారు కూడా ఈ గంజాయికి ఎడిక్ట్ అయ్యి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మొన్ననే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చూసినట్లుగైతే భార్యాభర్త కలిసి ఆ యొక్క స్నేహితురాలుగా ఉన్న స్నేహితురాలకి గంజాయికి ఎడిక్ట్ చేసి ఆమెను మరలా మానభంగం చేసిన తర్వాత 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి మొన్ననే తిరుపతిలో జరిగింది. మరి ఇది ఎంత మత్తు పదార్థాలు ఈ విధంగా గంజాయి తరలిపోతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్లుగా పోలీసు వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. వెంటనే విద్యార్థుల యువత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వారి పక్షాన ఓ పక్క బంగారు భవిష్యత్తు ఇస్తామన్న విద్యార్థులకు మత్తు పదార్థాలను మీరు వారికి ఇస్తూ ఉన్నారా, లేదంటే వారికి ఏ యొక్క భవిష్యత్తు మీరు ఇవ్వడానికి ఆలోచన కలిగి ఉన్నారు? ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మత్తు పదార్థాలను బ్యాన్ చేయాలి, మత్తు పదార్థాలు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలి. అలా విధంగా పాన్ షాపులు ఎక్కడ చూసినా సరే గుట్కా, కైనే వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంది. ఆనాడు ఏం చెప్పారు? గుట్కా, కైనే వ్యాపారం మేము నిషేధిస్తున్నాం అన్నారు. ఏమి నిషేధిస్తూ ఉన్నారు? అప్పుడైతే తోరణాల్లో కనబడే బయట ఇప్పుడు సంచుల్లో కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే గుట్కా, కైనే వ్యాపారం జరుగుతుంది. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే ఎక్కడెక్కడైతే జరుగుతుందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి. లేదంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అఖిల భారత యువజన సమాఖ్య పోరాటం చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విపరీతంగా అటు ఒరిస్సా బోర్డర్, ఇటు పర్లాకి సంబంధించి ఆనుకొని కోస్టల్ కారిడార్ మన జిల్లాలో 195 కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా ఈరోజు డ్రగ్స్, గంజాయి మాఫియా అనేది విపరీతంగా జరుగుతుంది. శ్రీకాకుళం అడ్డాగా విపరీతంగా కాలేజీలకు ఆనుకొని మత్తు పదార్థాల వ్యాపారం అనేది ఫోన్ సంఖ్యలు వేసుకుని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ ఉండగా బతుకుతున్నారు. ఈరోజు వ్యాపార రీతిగా ఈరోజు కానీ ఈ జిల్లాలో కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎన్కౌంటర్ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని మేము ప్రభుత్వంలో చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అరికడతామని. ఎక్కడ ఉక్కుపాదంతో అరికడారు? ఎక్కడ పడితే అక్కడ విడిగా అమ్మాయిల మీద మానభంగాలు, అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ పోలీసు యంత్రాంగం అరికడుతుందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హోంమంత్రి గారు చర్యలు చేపట్టి ఈ గంజాయి, డ్రగ్స్ మాఫియాని అరికట్టే విధంగాను పోలీసు యంత్రాంగానికి పూర్తి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ రానున్న రోజుల్లో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగనే శ్రీకాకుళంలో విపరీతంగా గంజాయి మాఫియా అనేది జరుగుతుంది. డ్రగ్స్ కూడా అలాగే ఉన్నది. ఎందుకంటే విపరీతంగా వెహికల్స్లో మాఫియా, అలాగే రైల్వే స్టేషన్లో గంజాయి విపరీతంగా ఇస్తున్నట్టు మొన్నే పలాసలో దాదాపు 500 కేజీల పైన గంజాయి పట్టుకోవడం జరిగింది. అవి తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర జిల్లా తెలంగాణ కూడా మేము హెచ్చరిస్తున్నాం.